గుర్తుంచుకో మిత్రమా, తగ్గి బ్రతకడానికి, తలదించుకొని బ్రతకడానికి చాలా తేడా ఉంటుంది. భరించి బ్రతకడం ఆపండి, తెగించి బ్రతకడం నేర్చుకోండి. అలా ఉంటేనే ఈ ప్రపంచంలో బ్రతకగలం. నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా గెలుపైనా, బాధైనా సంతోషమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. గుడిలో ఇచ్చే ప్రసాదంలో చక్కెర తక్కువైతే ఏం పర్లేదు అనుకొని పాడేయకుండా తింటాం. అలాగే దేవుడు ఇచ్చిన జీవితంలో కొన్ని రోజులు బాగోకపోవచ్చు. అందుకని ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. భవిష్యత్తు బాగుంటుందని ముందుకు అడుగులు వేయాలి మిత్రమా. మిమ్మల్ని ఒకరు మోసం చేశారని బాధపడడం కన్నా, మనం ఎవరిని మోసం చేయలేదని ఆనందంగా ఉండటమే మంచిది. కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నింటికీ సమాధానం చెబుతుంది. నిజాయితీగా ఉండు, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు, కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో. మన కోసం మనం తప్ప వాదించేవారు ఎవరూ ఉండరు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించకపోవచ్చు, కానీ ప్రతి ప్రయత్నాన్ని దేవుడు గమనిస్తూనే ఉంటాడు. ఏదో ఒకరోజు మంచి ఫలితం వస్తుంది. నాకు ఎవరు తోడు లేకపోయినా నాలో ఉన్న ధైర్యం నన్ను లక్ష్యం వైపు నడిపిస్తుంది. నీ జీవితంలో నీవు నేర్చుకోవలసిన అతిపెద్ద పాఠం, జీవితంలో ఎవరికీ భయపడకు, దేనికి భయపడకు, ఎన్నడూ భయపడకు. గుర్తుపెట్టుకో, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను చిన్నచూపు చూసిన ప్రతి ఒక్కరికి కాలం సమాధానం చెబుతుంది మిత్రమా. నీ గురించి ఆలోచించు, బలపడతావు. పక్కవారి గురించి ఆలోచించకు, బలహీనపడతావు.